వార్తా ఛానల్. ఈ రోజు మనం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలలో ఉన్నామండి. ఈ బోనాల వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మరి ఈ ఘనమైన వేడుకల్లో మనం కూడా పాల్గొని ఆనందాన్ని ఆస్వాదిస్తాం. ఇక్కడ చూసుకుంటే మనం గుడి లోపల కావచ్చు, గుడి బయట కావచ్చు అండి, అంతా కూడా రంగురంగుల పువ్వులతో ఎంతో చక్కగా అందంగా అలంకరించారు. దేవాదాయ శాఖ వారు చాలా ఇంట్రెస్ట్ పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ అలంకారాలన్నీ చేసినట్టు తెలుస్తుందండి. అలాగే ఈ లష్కర్ బోనాల సందర్భంగా ఎంతో మంది మహిళలు చక్కగా సాంప్రదాయమైన వస్త్రాలలో ధరించి ఆ బోనాలు, రకరకాల బోనాలండి, రంగురంగుల బోనాలు, రకరకాల బోనాలు అందంగా వారు ఎంత అందంగా రెడీ అవుతున్నారో వారి బోనాలు కూడా అంతే అందంగా రెడీ చేసి లైన్ లో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆ బోనాలను అయితే అర్పిస్తూ ఉన్నారు. మరి ఇంత భక్తి శ్రద్ధలతో అమ్మవారు మొక్కుకుంటూ అమ్మవారు వారి కోరికలన్నీ తీర్చిన కారణంగా వారందరూ కూడా అమ్మవారికి బోనాలని ఒడిబియ్యం అని చెప్పి ఇలా సమర్పిస్తూ ఉన్నారండి. మరి ఈ భక్తులు ఇంతమంది కూడా ఈ లైన్ లో ఉంటూ, అలాగే మన పోలీస్ శాఖ వారు కూడా ఎంతో చక్కగా దట్టమైన కట్టు చర్యలతో భద్రతా చర్యలన్నీ కూడా చాలా చక్కగా తీసుకున్నారు. జనాలకి ఇబ్బంది కలగకుండా మామూలుగా వచ్చే భక్తులకు, అలాగే ఎవరైతే బోనాలు పట్టుకొని వస్తున్నారో బోనాలు పట్టుకొని వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అంటే మామూలుగా వాళ్ళు సాధారణమైన లైన్లో నిలబడి అంత బరువును మోస్తూ ఉండలేరు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకే చాలా బరువు ఉంది కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ప్రత్యేక లైన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారండి. అలాగే ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా మంది అంటూ ఉన్నారు లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బాగుందనని. మా రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం భక్తులందరూ కూడా లైన్ లో నిలబడుతూ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు అయితే అర్పిస్తూ ఉన్నారండి. ఇక్కడ మనకు ఒక మట్టి బోనం అయితే కనిపించింది, మనం వారిని అడిగేద్దాం ఈ మట్టి బోనం గురించి. నమస్తే అండి. ఈ మట్టి బోనం మీరు పట్టుకున్నారు, మట్టి బోనం అయితే? అవునండి. అంటే ఇప్పుడు అందరూ బంగారు బోనాలు, వెండి బోనాలు ఎవరు సోమత వాళ్ళు. అమ్మవారికి అయితే మట్టి బోనమే. ఇప్పుడు మన డబ్బుకు డేర్పుకు గొప్పల కోసము బంగారు బోనం, వెండి బోనము చేస్తారు. ఇత్తడి దాంట్లో చేస్తాం, కుండలో చేస్తాం మెయిన్ అమ్మవారికి. కాకపోతే చాలా అలసిపోయింది మమ్మల్ని, లేట్ చాలా చేసారు, చాలా లేట్ అయింది. ½ లో అయిపోయేది, ఇప్పుడు గంట పైన అయిపోయింది. ఇంకా కబడ్డీ కూడా విన్నారు కదండి, చూసారు కదండి. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా మనకి అదర్ కంట్రీస్ నుంచి కూడా భక్తులు అనేవాళ్ళు మన బోనాలను సందర్శించుకోవడానికి వస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం, అలాగే మనందరం కూడా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక్కడ రకరకాల బోనాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇక్కడ బంగారు బోనంలా కనిపిస్తుంది. ఈ బోనం కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఈ గవ్వలు ధరించారు కదా, దానికి గల కారణం ఏంటి? మాకు ఎల్లమ్మ వస్తుందండి. ఎల్లమ్మకి గవ్వలు ఇష్టం కాబట్టి గవ్వల పేర్లు వేసుకొని మేము బోనం ఎత్తుకుంటాము, ఆడతాము కూడా. మీ బోనం ఏంటండి? బోనం మాంకాలమ్మకి ఎవ్రీ ఇయర్, మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉంటారు సికింద్రాబాద్లో. సో మా మమ్మీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మాంకాలమ్మని పూజిస్తారు కాబట్టి సో మేము బోనం ఎత్తుకొని వస్తాం. అంటే ఇది బంగారు బోనమా, వెండి బోనమా? ఇత్తడిదే అండి, ఇత్తడి బోనము. దీనికి మేము బండారి, కుంకుమ ఇవన్నీ పెట్టి మేము దీన్ని అలంకరించుకుంటాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఉండేది బొల్లారం అండి. మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఇక్కడ సికింద్రాబాద్ నల్లగుట్ట. మీకు ఎలా ఉంది లైన్ లో సౌకర్యాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉందండి. కాకపోతే ఇట్లా అమ్మవారు వచ్చిన వాళ్ళకి కొంచెం వేరే లైన్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అమ్మవారు వచ్చినప్పుడు మేము ఆపుకోలేకపోతాము. సో బోనాలు కూడా పడే ఛాన్సులు ఉంటాయి కొందరికి, ఆగకుండా ఉంటుంది కాబట్టి. సో అమ్మవారు వస్తూనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంకో నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక లైన్ స్పెషల్గా పెడితే బాగుంటుంది. అవును, అమ్మవారికి కూడా ఇది ముఖ్యం అండి. ఎందుకంటే ఇది లేనిది అమ్మవారికి అంత శాంతిగా ఉండదు. ఇది ఉంటే ఒక శక్తి లాంటిది. గవ్వల పేరు ప్లస్ ఈరగోల అనేది అమ్మవారికి చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మీరు మొక్కుకున్న కారణంగా ఈ గవ్వలు ఇది పెట్టుకుంటారా? అవునండి, మేము దేవుని కళ్యాణం చేసినప్పుడు ఈ దేవుడు వచ్చేట వాళ్ళకి, శివశక్తులకు, గణాదులకు, జోగినీలకు ఇది కంపల్సరీ అండి. ఇవి అమ్మవారికి ఇవి ఇష్టమైన అలంకారం కాబట్టి ఇవన్నీ మేము వేసుకొనే ఉండాలి. దానివల్ల కొంచెం శక్తి అనేది ఉంటుంది. అది చూసారు కదండి, అందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి సాంప్రదాయ వస్త్రాల్లో ఎంతో అందంగా ముద్దుగా కనిపిస్తూ ఉన్నారు.
అలాగే ఈ బోనాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో వాళ్ళు లైన్ లోని వేచి ఉండి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పతరువు. ఇక్కడ మనకు ఇంకొక అందమైన బోనం అయితే కనిపించిందండి, అద్దాలతో ఉంది. ఈ బోనం గురించి కూడా మనం తెలుసుకుందాం వారిని అడిగి. నమస్తే అండి. నమస్తే అండి. ఈ బోనం చాలా అందంగా ఉంది, అంటే అద్దాలు కూడా పెట్టున్నాయి. అవునండి, మంచి డెకరేట్ చేసింది మా చెల్లి, చేసింది డెకరేషన్ అంతా. మీ జిల్లా తిను మా చెల్లి. చాలా బాగా డెకరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ బొమ్మ కూడా మీరే వేశారా? అమ్మవారి బొమ్మ కూడా నేనే వేసాను. అంటే మీరు జనరల్ ఆర్ట్ ఏమైనా వేస్తూ ఉంటారా? లేదు, జస్ట్ నా హాబీ అంతే. మీ హాబీకి ఎంత బాగా వేశారంటే ఆర్ట్ వేస్తే ఇంకా బాగా. థ్యాంక్స్ అండి. అంటే ఇది ఏ బోనం అండి? మట్టి బోనమా, బంగారు బోనమా, ఏంటి ఎలా చేశారు? నార్మల్ మా ఇంటి బోనం అండి, అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 5 years నుంచి చేస్తుంది. 5 years నుంచి చేస్తారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎస్ఆర్ నగర్ నుంచి వస్తుంది. ఎలా అనిపించింది మీకు? ఈ లైన్ లో కంఫర్ట్స్ ఇవన్నీ బాగా బాగుందండి. బోనం ఉంటే అందరినీ తొందరగా పంపిస్తున్నారు. ఈ బోనం ఏంటంటారమ్మా? దీంట్లో పరమన్నము, పెరుగన్నము, ఇంకా ఆకుకూర వేసి పెడతాము. అంటే ఇది వెండి బోనం కాదా? సిల్వర్ రాగి రాగి బోనం అంటారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్లగుట్ట. నల్లగొండ. చిన్నపిల్లలు అంత పెద్ద బోనం ఎందుకున్నావు? అమ్మవారి కోసం కదా ఇష్టం. అమ్మవారి కోసం. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము పుట్టక ముందు నుంచి చేస్తుండ్రు మా ఇంట్లో, కానీ నేను ఫస్ట్ టైం ఎత్తుకున్నా. మరి మనం ఇక్కడ చూస్తే జనాలందరూ కూడా, అంటే భక్తులందరూ కూడా రకరకాల బోనాలతో అమ్మవారికి సమర్పించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ మనకు ఒక అందమైన బోనం అయితే కనిపిస్తుంది, దీని గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ బోనం ఏంటండి? ఇది అంటే 3 బోనాలు. 3 బోనాలను. అంటే ఇది బంగారు బోనం, వెండి బోనం అలా అంటారు కదా. ఇది పసుపు కుంకుమ బోనం. పసుపు కుంకుమ బోనం. పసుపు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఐదేశాకోట్ సన్ సిటీ బండ్లగూడ జాగా. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను 35 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మీకు ఎలా ఉంది అరేంజ్మెంట్స్ కానీ? చాలా బాగుంది అమ్మా, పట్టుకొని వస్తున్నారు కదా. చాలా బాగుంది. ఈసారి మంచి ఇడిచిపెట్టారు అమ్మవారికి. ఇబ్బంది ఏం లేదు. ఏం లేదమ్మా, ఇబ్బంది లేదు. మరి అమ్మవారిని కోరుకుంటే కోరికలన్నీ తీరుతాయి. మరి మీకు తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించుకున్నాము. అమ్మ ఈ సంవత్సరం కనకరించాలి, వర్షాలు లేక. వర్షాలు ఇంకా ముందుకు చాలా ఉన్నాయి. అమ్మవారు కనకరిస్తే చాలా బాగుంటుంది. ఈసారి ఏంటంటే ప్రభుత్వము చాలా ఒక వింతగా మనకు ఏర్పాటు చేసింది. ఏంటంటే శివసత్తులకు, పోతరాజులకు సపరేట్ దారి పెట్టిరు. అది మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. ఇది ఎన్నడూ లేదు, పబ్లిక్తోనే పంపిస్తుండే. ఆ విధంగా కొద్దిగా ఇబ్బంది కలిగేది. కానీ ఈసారి మాత్రం మన రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ప్రోగ్రామ్ చేసిండు. శివసత్తులకు, పోతరాజులకు అందరికీ వాళ్ళకు సపరేట్ దారి పెట్టిండు. అదొక్కటి మాకు చాలా అద్భుతంగా ఉంది. మాకు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగుంది. బోనం వేసుకోబోతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్పెషల్గా దర్శనం ఉన్నందుకు, బ్యాండ్ వాళ్ళని రాణిస్తున్నందుకు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారు. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంది. అంటే దీన్ని ఏమంటారు? ఒడిబియ్యం. ఒడిబియ్యం అంటారా? అంటే ఏమేమి ఉంటాయి అందులో? అమ్మవారికి ఒడిబియ్యం, పండ్లు, శారీ, బ్యాంగిల్స్, అంటే ఇది కూడా మొక్కే అంటారా? ఇది కూడా ముఖ్యం. అమ్మకి ఒడి నింపడం. అమ్మకి ఒడి నింపితే మనకి ఒడి అంటే మనం కోరుకున్న కోరికలు తీరిన తర్వాత ఇస్తామా, తీరక ముందే ఇస్తామా? కోరుకున్న కోరికలు తీరిన తర్వాత ఇస్తాం. అమ్మకి మొక్కుకుంటాం అన్నమాట. ఒడి నింపితే ఒడి నిలబడాలి అనేసి మొక్కుకుంటాం. అలా మొక్కినప్పుడు హాయ్ అండి. మీ బోనం మీరు రెండు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఏంటి ఈ బోనం ఏంటండి? ఇది వచ్చేసి వెండి బోనం అండి. అంటే అమ్మవారికి వెండి బోనం ఇస్తామని కొంచెం మొక్కుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాను. ఫస్ట్ బల్కంపేట చేశాను, పెద్దమ్మ గుడి అయిపోయింది. లాస్ట్ ఇయర్ లాల్ దర్వాజా వేసాను. ఇప్పుడు మహంకాళికి వచ్చాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గోల్కొండకి వెళ్తాను. సో ఎవ్రీ ఇయర్ అలా బోనం చేసుకుంటూ వస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి. అవునండి. అంటే మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో అది తీరింది కాబట్టి అమ్మవారికి ఇలా చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేస్తాము. ఇయర్ అరేంజ్మెంట్స్ మీకు ఎలా ఉన్నాయి? లైన్ లో ఎంత చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్ కి. చాలా రష్ ఉంటుందేమో, అందరిలో కలిసి వెళ్ళిపోలేమో అనుకున్నాము. కానీ బోనం వాళ్ళకి సపరేట్ లైన్ ఇచ్చారు. అది చాలా థ్యాంక్స్ అసలు. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళని కూడా ఎలో చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అసలు ఫ్యామిలీ వాళ్ళని ఎలో చేయలేదు. ఓన్లీ బోనం వెంట ఒక మనిషి మాత్రమే ఎలో చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఎలో చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సపరేట్, మేము సపరేట్ అలా వెళ్ళిపోయేదానికంటే అందరం ఒక ఫ్యామిలీ బోనంతో పాటు వెళ్తుంటే ఈజీగా అయిపోతుంది దర్శనం. అది హ్యాపీగా ఉంది. వెండి బోనంలో
రెండే అని చెప్పి ఏమైనా ఉంటాయి అంటే మనకి 5 బోనాలు 3 బోనాలు అని ఉంటాయి కదా, అలా మనం బోనాలు కూడా ఇన్ని బోనాలే అనుకుంటామా? వెండి బోనాలు ఒక 2 నేను ఇద్దాం అనుకుంటున్నా అలా ఉంటుందా? అట్లేం లేదండి. మన ఇష్టం. పైన శాఖ పెట్టాము, కింద నైవేద్యం పెట్టాము. ఈ 2 అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఈ రోజు మహంకాళి ఉజ్జయిని అమ్మవారి లష్కర్ బోనాల సందర్భంగా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మేడం కార్తిక్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం దర్శనం ఎలా అయింది మీకు? ప్రతి సంవత్సరం కూడా మరి అమ్మవారి భిన్న అలంకరణతోని వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా అనిపిస్తారు అమ్మవారి అలంకరణతోని. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. మరి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అంటే చాలా మంది ఆడవాళ్ళు బోనాలు ఎత్తుకుంటూ వస్తారు కదా మేడం, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అంటారు? అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది? ఏ ప్రభుత్వం అయినా ప్రత్యేకమైన లైన్ ఇస్తారు. ఈసారి కూడా అదే ప్రత్యేకమైన లైన్ తోని మరి అమ్మవారికి బోనాలు అర్పించుకోవడానికి మరి అన్ని ఏర్పాట్లు చేయాలి. మరి ముఖ్యంగా యువత నమ్మకంతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పైన నమ్మకంతో మరి ఈసారి కూడా తీసుకొని రావడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ సాంస్కృతిక సాంప్రదాయాలని మనం తరతరాలుగా ముందుకు తీసుకెళ్లాలంటే మట్టి బోనం మనం ఎకో ఫ్రెండ్లీగా ఉంటూ అదేవిధంగా కుమ్మరి వాళ్ళని మనం ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మట్టి కుండలో అమ్మవారికి అర్పియడం జరగాలి. అదేవిధంగా శ్రేష్టం కూడా మనకు తరతరాల నుంచి వస్తుంది. ఈ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినట్లయితే బ్రాస్ అన్నీ కూడా వాడుతున్నారు. అట్లా కాకుండా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా వాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు లష్కర్ బోనాల సందర్భంగా మనతో పాటు ప్రధాన అర్చకులు వేణుమాధవ్ శర్మ గారు ఉన్నారు. వారి మాటల్లో కూడా మనం అసలు బోనాలు ఎందుకు చేసుకోవాలి, దాని యొక్క గొప్పతనం ఏంటి అడిగి తెలుసుకుందాం. బోనాలు మనం ఎందుకు సమర్పించుకోవాలి? తెలంగాణ ప్రాంతంలో ముందుగా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ మహాకాళింగాయ నమః. ఈ బోనాలు మహాకాళీ దేవాలయానికి లష్కర్ బోనాలుగా ప్రాశస్త్యం పొందడానికి గల కారణం ఏమిటి? ఎక్కడా లేనిటువంటి విచిత్రం ఈ పండుగని ఈ విధంగా ఎందుకు చేస్తారు? చాలా గొప్ప విశేషం ఇది. ఒక ఆడగిడ్డ అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చి అన్నదమ్ముల మధ్యలో కూర్చుని సంతోషంగా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఆ తల్లి ఏం చేస్తుంది? నాయన అది తింటావా, లేకపోతే ఇది తింటావా, ఈ మిఠాయి కావాలా, నీకు ఆ మిఠాయి కావాలని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆ తల్లిదండ్రులే కానీ అన్నదమ్ములే కానీ అందరూ కూడా తీగి వంటలు అవి ఇవి అన్నీ చేసి తినిగిస్తూ ఉంటారు. ఇది ఆడగిడ్డకి మనం పెట్టేటువంటి ఒక గొప్ప, నిజంగా చెప్పాలంటే ప్రేమతో కూడుకున్నటువంటి సన్మానం. అయితే ఇది ఆచారంగా కాకుండా ఒక వేడుకగా 200 సంవత్సరాలుగా 250 సంవత్సరాలుగా ఈ మహాకాళీ దేవస్థానంలో లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి కాంచినటువంటి ఈ జగన్మాత సన్నిధిలో ఊరూరా కాకి, తెలంగాణ అంతా కాకి, ఈనాడు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచము కూడా ఈనాడు బోనాల పండుగను చేసుకుంటున్నారు. ఇది అమ్మవారికి ఎందుకు చేయాలి అంటే, అమ్మవారు తీపి వంటలు తిని భక్తులని ఆశీర్వదించి చాకలు కోసినందువల్ల చల్లదనంతో అమ్మవారు అందరినీ కాపాడుతుందని, ఈ కాపాడినటువంటి వారిలో రోగగ్రస్తులే కావచ్చు, పసిగిడ్డలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, చాతకాని కారే కావచ్చు, ఏమైనప్పటికీ కూడా అమ్మవారు బోనాల పండుగ ప్రాశస్త్యం మొట్టమొదటిగా మొదలైనటువంటిది లష్కర్ బోనాలుగా పేరెన్నిక కన్నా సికింద్రాబాదులో ఈ గడ్డ మీదే అని తెలియజేసుకుంటున్నాం. పవిత్రమైనది కాబట్టి అందరూ దాన్ని భరించుకోగలిగి తారతమ్యాలు లేకుండా గొప్పవాడైనా గీదవాడైనా
మధ్యస్థుడైనా చాతకాని వాడైనా ఎవరైనా ఒక కుండని కొన్నారంటే చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది అది. అయితే ఇంకొకటి కూడా ఉంది ఇందులో. కొత్త కుండలో ఉన్నటువంటి విశేషం ఏమిటి, మనం ఇతరములైనటువంటి వంటలేవి చెయ్యం, అనవసరంగా దాన్ని చేతులు కట్టి కాడు చేయం కాబట్టి నూతనమైంది కాబట్టి దానిలో చక్కగా పాయసం వండి దానికి కసుగు రాసి కుంకుమ బొట్లు కట్టి దానిలో వేపాకు కట్టి దాని మీద చక్కటి చిన్న కుండలో చల్లటి పానీయం పోసి పసుపు కుంకుమలు వేసి మజ్జిగ వేసి మళ్ళీ వేపాకు కట్టి దానిపైన గండదీపం కట్టి అలంకారం చేసి మేళ తాళాలతో తీసుకొచ్చి అమ్మకి సమర్పించడం ఈ ప్రాంతంలో మనకి చాలా తక్కువ ఖర్చులతో జగన్మాతని సేవ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడేటువంటి ఒక క్రియ. అందుకనే ఆనాటి నుంచి కూడా 250 సంవత్సరాలుగా మొట్టమొదట బోనాల పండగ తెలంగాణకి చెందినది. తెలంగాణలో కూడా లష్కర్ ప్రాంతం, దీన్ని మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి లష్కరు అనేవాళ్ళు. లష్కర్ బోనాలు పండగ మీద కాటలే ఉన్నాయి కానీ వేరే వేరే చోట్ల ఇవాళ కుట్టినాయి. మహా అవుతే ఈ 30 సంవత్సరాలుగా నానా రకాల కాటలు వచ్చినాయి కానీ ఈ మహాకాళి అమ్మవారి మీదే కాటలు రావడం, పూజలు జరగడం చాలా పెద్ద పరిపాటి. అవును, శుద్ధిగా ఉండాలి. హైందవులు అనేసరికి తెల్లవారుజామున లేచి చక్కగా తలస్నానాలు చేసి కట్టు చీరలు కట్టుకొని ఉన్న కాడికి, లేదంటే అమ్మవారు కాటన్ చీర కట్టుకున్నా ఏమనదు. కానీ సాంప్రదాయమైనటువంటి బట్టల్ని వేసుకోండి, చాలా బాగుంటుంది. జీన్ ప్యాంట్లు వేసుకొని వచ్చి బోనాలు తీసుకొస్తే బాగుండదు. దీనికి ఆక్షేపణ పెట్టవద్దు దయచేసి, ఎందుకంటే ఇది మన సాంప్రదాయం. సాంప్రదాయంలో ఏం చేయాలి, తలస్నానం చేసి ముఖానికి పసుపు రాసుకుని చక్కగా బొట్టు కట్టుకుని, అలాగే చక్కటి వాళ్ళకు ఉన్నట్టు శక్తితో చీర కట్టుకుని ఆనందంగా ఆ శిరస్సున బోనాన్ని పెట్టుకొని వాళ్ళు వస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా. ఆ మహాకాళి అమ్మవారు గర్భాలయంలో ఉందా, లేకపోతే నేను చూస్తున్నటువంటి ఈ ముత్తైదువుల మొహంలో ఉందా అని కలిగించేంత ఆనందదాయకంగా ఈ ప్రాంతం అంతా కూడా జగజగలాడుతూ విపరీతమైనటువంటి వైబ్రేషన్తో ఎంతో చక్కటి వాతావరణాన్ని నెలకొల్పుకుంటోంది అమ్మవారు. అంటే గురువుగారు, మట్టి కుండలు అయితే ఈ సంవత్సరం వాడిన వచ్చే సంవత్సరం వాడకూడదు అంటారా? ఇత్తడివి అవైతే వాడచ్చు అంటారా? ఇత్తడి కుండ వాడవచ్చు, ఇత్తడి గిన్నె వాడవచ్చు. మట్టి కుండ అవుతే ఒకసారి సాంప్రదాయంలో కట్టెల మీద పెట్టి వంట చేస్తే దాన్ని తీసేయడం మా సాంప్రదాయం. అయితే అందరికీ అది సంభవిస్తుందా? సంభవించదు. చాతకాని వాళ్ళు పాపం ఏం చేస్తారు, ఆ గిన్నెని కడిగి మళ్ళీ పెట్టుకుంటారు. ఈ యొక్క బోనాల విషయంలో మాత్రం ఎవరు కడిగి కొట్టడం అనేది జరగదు. మళ్ళా సంవత్సరానికి కొత్త కుండ కొనుక్కొని బోనాన్ని తయారు చేసుకుంటారు. గవ్వలు లక్ష్మీ స్వరూపం కాబట్టి మన ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువులో కూడా ఈ లక్ష్మీప్రధానమైనటువంటి లక్షణాలు ఉంటాయి. గవ్వలు కూడా లక్ష్మీప్రధానమైనటువంటివి. వేపాకు అద్భుతమైనటువంటి దేవతా స్వరూపం. మామిడి ఆకు పెట్టినంత మాత్రానే, తోరణం పెట్టినంత మాత్రానే శుభసూచకం. పసుపు కుంకుమలు మంగళప్రదమైనటువంటివి. ఇట్లా ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి చక్కటి మంగళకరమైనటువంటి చిహ్నాలని తెలియజేసేటువంటి లక్షణాలు కలిగినవి. మరి ఈ రోజు బోనాల సందర్భంగా అమ్మవారికి పూజ కార్యక్రమాలు ఏ విధంగా? తెల్లవారుజామున 2:30 నుంచి 3:30 వరకు అమ్మవారికి తంత్ర విధానంలో, వైదిక విధానంలో, వామాచారంలో, శాక్తేయంలో అమ్మవారికి చాలా కన్నుల కండువగా దినదిన ప్రవృద్ధమవుతున్నటువంటి పూజలో ఇది కూడా ఒకటనే నేను అనుకుంటాను.
నాకు చాలా సంతోషంగా పూజ జరిగింది ఈరోజు అమ్మవారి దగ్గర. మేమందరం గ్రామీణులందరం కూర్చొని గర్భాలయంలో పూజ చేయడం జరిగింది. అమ్మవారు సాక్షాత్తు ముగ్గురంగల మూలగుటంగా ఆ మహాకాళీ దేవి వచ్చి కూర్చొని పూజ చేయించుకుందా అనేటువంటి సర్వమంగళ స్వరూపిణి తేజస్సుతో అందరికీ దర్శనమిస్తూ అందరికీ చూస్తున్నటువంటిది. కాబట్టి ఇంత చక్కటి పూజా విధానాన్ని జరిగిన తర్వాత మంత్రివర్యులు గంగారు గౌనంతో అమ్మవారికి చక్కగా గౌనాన్ని సమర్పించడం, అక్కడి నుంచి కూడా ముత్తైదువులు, చేతగాని వాళ్ళు, చేతైన వాళ్ళు ప్రతి ఇంటి నుంచి గోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. మరి రేపు రంగం కదా, రంగంకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆలయంలో? దీనికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అంటూ ఏమి ఉండవు అమ్మ. ఆ కులాల వాళ్ళందరికీ మాత్రం చాలా విశేషమైంది. ఆ 7 తరాల కిందట ఉన్నటువంటి కులాల వాళ్ళందరూ 8 కులాల వాళ్ళు, ఆనాటి నుంచి వస్తున్నటువంటి కుటుంబీకులు అందరూ ఆలయం ముందర సమావేశమై ఆ స్థలాన్ని తగ్గి దానిలో ఆ గర్తలో పచ్చి కుండని కట్టి కుండకైన సాగర మంత్రాలతో జోగిని కైకి అమ్మవారిని ఆవహింపచేసిన తదనంతరం ఆ అమ్మగారు ఈ యొక్క కుండకైన నిలబడ్డం, చేయి వేస్తేనే కదిలిపోయేటువంటి ఈ కుండ అమ్మవారు ఉన్నంతసేపు పగలకుండా ఉండి అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత కదిలిపోతుంది. ఇది ఈ రంగం కార్యక్రమంలో సత్యము, మీరందరూ చూస్తున్నటువంటి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని చూసుకుని భక్తులందరూ చక్కగా ఈ యొక్క పూజా విధానాన్ని, ఈ రంగం కార్యక్రమాన్ని పాల్గొంటారని తెలియజేస్తున్నాను. How do you feel participating in this Bonalu festival? Very privileged. Our tour guide is very nice, getting us close to the front. Yeah, it's very fun. Yeah, I'm happy to be here. Yeah, Hyderabad, lovely place. Festival, very good. This is your first time? First time to Hyderabad and first time to India. New Zealand? Yeah. How do you know about this festival? My wife. And hi. Hi. How do you know about this festival? It was just good timing. We were going to be in Hyderabad. I was looking at what was on and saw this, and it's worked out amazing. So blessed to be here. How you feel this? It's incredible. The colors are amazing. The women look beautiful. It feels very special. Yeah. Sorry? No. This is crazy. It's cool. Thank you. ఇక్కడ మనం చూసుకుంటే స్కూల్ పిల్లల్లా కనిపిస్తున్నారండి వీళ్ళైతే. వీళ్ళు ఇక్కడ వాలంటరీ కింద చేస్తూ లైన్లో ఉండేవారిని ఒక పద్ధతిగా ఒక విధాన క్రమంలో పంపిస్తూ ఉన్నారు. అసలు ఏంటి విశేషాలు అనేది వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ రా. ఏంటి అసలు మీరు అందరూ ఇక్కడ వాలంటీర్స్ కింద చేస్తారు? మేము భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ని రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం వచ్చాము భవన్స్ కాలేజ్ నుంచి. యా. అంటే మీ అంతటి మీరు ఇంట్రెస్ట్ కావచ్చు. అవును, ఇంట్రెస్ట్గా వచ్చాము. ఎవరిని ఫోర్స్ ఇంట్రెస్ట్ ఎవరెవరు లేదు. కొంతమంది టెంపుల్ లోపల సర్వీస్ చేస్తారు, అంటే క్రౌడ్ మేనేజ్మెంట్. ఇక్కడ కొంతమంది బయట చేస్తాం, కొంతమంది సర్వింగ్ కూడా వెళ్తారు. యా.
కాంప్లికేటెడ్ గా అనిపించిందా? కొన్ని అలా ఏమి ఉండదు, బట్ వింటారు, మాట వింటారు, చేస్తాను. యా మీకైతే బాగానే ఉందా? బాగుంది. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందా? యా అవును. ఫస్ట్ టైం నాది ఫస్ట్ టైం. అంటే ఇది కాలేజ్ నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తారు. లాస్ట్ 6 years 7 years నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా వచ్చారు. యా ఓన్లీ వాలంటరీ వర్క్ చేయడానికి. యా ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు? ఇప్పుడు 60 members వచ్చాము మేమైతే. మా దాంట్లో ప్రెసెంట్ అంతే ఉన్నారు కాబట్టి 60 members వచ్చాము. సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ కలిపి. అంటే ఎవరైనా రావచ్చు? యా సీనియర్స్ అట్లేమి ఉండదు. యా ఎవరైనా రావచ్చు. నమస్తే. మాది నల్లగుట్ట రాణిగంజ్ మార్కెట్ రిక్షా వాళ్ళు ఆపురా రిక్షా ఆగాలి జుమ్ జుమ్ హైదరాబాద్ రిక్షా వాళ్ళ జిందాబాద్. రిక్షా వాళ్ళది ప్రతిసారి తీస్తాం. తొట్టెలా ఇక్కడ దాకా రిక్షాలు వచ్చిన కమాన్ దాకా ఇక్కడ రిక్షాలు కాబట్టి పట్టుకొస్తున్నాం అమ్మవారు. ప్రతిసారి చేస్తాం మేము, ప్రతిసారి 30 సంవత్సరాల నుంచి ప్రతిసారి మొక్కుకు అమ్మ మంచిగా ఉంచాలి, అందరికి మంచిగా ఉంచాలి, వర్షాలు మంచిగా పడాలి, వ్యాపారాలు మంచిగా నడవాలి, పిల్ల తల్లి అందరిని కాపాడాలి, కలర్ వచ్చిన ఏది వచ్చినా రాని అది నమ్మకం. బస్ అందరు హ్యాపీగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. పిల్ల చాలా మంచిగా ఉంది ఈసారి. పోయినసారి మాకు కష్టపెట్టాను, ఈసారి మంచిగా ఇడిచారు, ఫుల్ ఇడిచారు. కానీ అట్లకెళ్ళి ఇవ్వమంటే అట్లకెళ్ళి ఇడుస్తున్నారు, ఇట్లకెళ్ళి ఇస్తారు. ఇలా అట్లకెళ్ళి చక్కగా తీసుకుపోతుంది మా అమ్మకు, ఇట్లకెళ్ళి ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది. ఇబ్బంది ఏంది కానీ మంచిగా జామం లేదు, మంచిగా హ్యాపీగా వచ్చినాం, సంతోషంగా ఉంది. హ్యాపీ మంచిగా ఉన్నాయి, మంచిగా. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నిర్మ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం ఈ ఇయర్ మనకి అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? మీరే చెప్పాలి. మీడియా పరంగా మాకు మీ వైపు నుంచి చాలా ఇన్పుట్ వస్తుంది, దానికి మేము థ్యాంక్ యూ చెప్తాం. మీరు గంటల తరబడి ఇక్కడ నుంచి అందరితో మాట్లాడి మీరు కలెక్ట్ చేసుకుంటారు ఐడియాస్, అందరి దగ్గర నుంచి ఒపీనియన్స్. మా ప్రభుత్వ పరంగా బడ్జెట్లు ఎక్కువ చేయడం జరిగింది, ఎన్నో ఫెసిలిటీస్ ఎక్కువ చేయడం జరిగింది. అలాగే ఈ క్యూ లైన్స్ మీరు చూస్తున్నారు, ఆగకుండా నడవాలి, నడుస్తూ ఉండాలి అనేది మేము పట్టుబట్టి లోపల ఉన్న వసతులన్నీ ఎట్లా పెట్టామంటే ఎవరు ఆగకుండా నడుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ రోజున తొలి బోనం అనేది పొద్దున 4 గంటల 5 నిమిషాలకి సమర్పణ చేసాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు సుమారు 10:30 అవుతుంది. 2 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు ఆల్రెడీ వచ్చారు గుడికి. సో భక్తుల ఒత్తిడి అలాగే ఉంటుంది. అమ్మవారి బోనం అంటే అందరు వస్తారు, అందరికీ ఆశీర్వాదం రావాలని, లభించాలని, వాళ్ళు సంతోషంగా వెళ్ళాలని ఆశిస్తున్నారు. అంటే మేడం లాస్ట్ ఇయర్ వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఇయర్ కొన్ని అరేంజ్మెంట్స్ చేశారా? అంటే చాలా మంది చెప్తున్నారు లాస్ట్ ఇయర్ మాకు కొంచెం దూరంలోనే ఆపేశారు బోనాలు. అవునవును, ఇయర్ మా బోనాలు నేను ఈ సందర్భంగా ఇంకో మాట చెప్దాం అనుకున్నా. ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక మహిళల ప్రభుత్వం. మహిళలు బోనాలు తీసుకొచ్చినప్పుడు ఏ రకమైన కష్టాలు పడతారు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ అవుతాయి అనేది ఎన్నోసార్లు మేము అనలైజ్ చేయడం, డిస్కస్ చేయడం జరిగింది. మా మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ మేడం కానీ ఎన్నోసార్లు ఎవరైతే మహిళలు బోనాలు తీసుకొస్తున్నారో వాళ్ళకి ఏ రకంగా కష్టం ఉండద్దు, వాళ్ళు అసలు దూరం నుంచే గైడ్ చేయాలి, వాళ్ళ దగ్గర కూడా రావద్దు అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మా కోఆర్డినేషన్ మీటింగ్స్లో కూడా మేడం సురేఖ గారు ఎన్నోసార్లు ఈ మాట చెప్పారు. సో ఇప్పుడు బోనాలు తీసుకొస్తున్న ఏ మహిళ అన్నా వాళ్ళు కనుక మూవ్ అవ్వకపోతే క్యూ వెంటనే వాళ్ళని బయటికి తీసుకొచ్చి స్పెషల్ క్యూలోంచి తీసుకెళ్తాం. అలాగే వర్షాకాలంలో వచ్చింది ఈసారి కొంచెం బోనాలు లేట్ అయ్యి, సో దాని మూలంగా ఎక్కడ కూడాను స్లిప్పరీగా ఉండకుండా మ్యాట్లు ఉంటే వాటిని మళ్ళీ రిపీట్ చేసి, అంటే రిపీట్ చేయకుండా వాటిని రిప్లేస్ చేసి అలాంటివన్నీ సొల్యూషన్స్ తీసుకోవడం జరిగింది. నేను కూడా బోనం తీసుకొస్తాను, పొద్దున్న తీసుకొచ్చాను కాబట్టి నాకు తెలిసి ఏ రకమైన కష్టాలు ఉంటాయో మహిళలకి ఈ కష్టాలు లేకుండా మన ఆడచులందరూ ఇక్కడి నుంచి నవ్వుతూ సంతోషంగా వెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. సాంప్రదాయ వస్త్రధారణ అంటేనే అది వేసి మనం నడవడం చాలా కష్టం. ఇంకా దాంతో పాటు వాళ్ళు తల మీద బరువు అవును, అది బరువు కాదు, అది అదృష్టం.
అమ్మవారి బోనం అది అలాగే తీసుకెళ్ళాలి. అంటే మీరు ఏ బోనం సమర్పించారు మేడం? నేనైతే మామూలు మట్టి బోనమే ఉంటుందమ్మా. సామాన్య బోనం సమర్పిస్తాం. మా కాన్స్టిట్యువెన్సీ అమీర్పేటలో తయారవుతుంది. అమీర్పేట్ డివిజన్లో సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీలో ఆ బోనాన్ని తయారు చేసి సామాన్య బోనం. ఈ బోనాల అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయండి? మీకు ఎలా అనిపించింది? అమ్మ అద్భుతం అమ్మ. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంటేనే ప్రత్యేకమైన స్థానం తెలంగాణ రాష్ట్రంలో. బోనం ఎత్తుకునే ప్రతి కుటుంబం, తల్లి కొబ్బరికాయ కొట్టే ప్రతి కుటుంబం, ప్రతి ఇంటికి బాగుండాలని కోరుకున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నాము. రాష్ట్రం యొక్క సుభిక్ష ఉండాలని కోరుకున్నాము. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుకునే విధంగా ప్రత్యేకమైన భక్తితో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే కోరుకున్నాము. ఏంటంటే తల్లి ఆశ ఉంటే, తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే దానికి ఒక సిద్ధాంతంగా, దాని యొక్క నానుడిగా వెళ్తున్నాం. మా అందరికీ ఆ సికింద్రాబాద్ అమ్మవారి యొక్క దర్శనం అయినా మా అందరికీ కోరుకుంటున్నాము. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుకోవాలని కోరుకున్నాము. అమ్మవారి దర్శనం మీకు బాగా జరిగింది? చాలా బాగా, ఎందుకంటే తల్లి యొక్క ఆశీర్వాదం ప్రతి సంవత్సరం తీసుకుంటాం కాబట్టి అమ్మ ఉజ్జయిని మహంకాళి ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉంటూ మన కోసం మన అందరి కోసం బాగుండాలని కోరుకున్నాము. ముఖ్యమంత్రి గారి కుటుంబం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, నిరుపేద కుటుంబాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా పడాలి, అభివృద్ధి జరగాలి. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మీరు చూడొచ్చు, గతంలో 4 క్యూ లైన్లు ఉండే, ఇప్పుడు దాదాపు 10 నుంచి 12 క్యూ లైన్ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకోటి బోనం ఎత్తుకునే వారికి ఒక లైన్, దర్శనం ఒక లైన్ పెట్టుకున్నారు కాబట్టి ఏర్పాట్లు బాగున్నాయి. పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, దేవాదాయ సిబ్బంది, ప్రతి ఒక్కరు, తెలంగాణ యంత్రాంగం, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అందరూ బాగా ప్రత్యేకంగా చూసాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ముందుకెళ్తాను. బోనాలు, ఇది మట్టి బోనాలా అండి? అవునండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది జగిత్యాల జిల్లా. మాది తెలంగాణ సాంస్కృతిక సారథి తరపు నుండి మేము ఇది 2వసారి బోనం ఎత్తడం. మా చైర్మన్ డాక్టర్ జి వెన్నెల చైర్మన్. అంటే ఈ బోనాన్ని ఇప్పుడు ఏమంటాం? మట్టి బోనం అనే అంటాం. మట్టి బోనమేనండి. అంటే అమ్మవారు మీ కోరికలన్నీ తీర్చారని చెప్పి మట్టి బోనాలు. అవునండి, ఖచ్చితంగా తీర్చాలని ఈ బోనం మీరు 2వసారి ఎత్తుకోవడం. అంటే మీకు కొంతమందికి ఒక డ్రెస్ కోడ్, కొంతమందికి ఒక డ్రెస్ కోడ్ ఉంది. లేదండి, మేము ఇది 3 కలర్లుగా, మా పోయినసారి ఒకటే కలర్ తీసుకున్నారు మా చైర్మన్ గారు. ఈసారి అయితే మూడు కలర్లుగా తీసుకొని ముచ్చటగా వేసేసారు. మీకు ఎలా అనిపించింది అరేంజ్మెంట్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది 2వసారి కాబట్టి చాలా బాగుంది. ఫస్ట్ సారి వచ్చినాం, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి మీకు ఏమైనా తేడా అనిపించిందా? అవునండి, చాలా సంతోషంగా అనిపించింది. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేము నమస్తే అమ్మ, థ్యాంక్ యూ. మారేడుపల్లి నుంచి వస్తున్నాము. 45 ఇయర్స్, నాకు ఇప్పుడు 45 ఇయర్స్ నుంచి చేస్తున్నా. నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నా. 40 ఇయర్స్ మేము ఉండేది సికింద్రాబాద్ ఫస్ట్లా. ఇప్పుడు మటుకు మారేడుపల్లి వెళ్ళిపోయినాము. హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది బోనాలు. కానీ ఇప్పుడు మొన్న కూడా బల్కంపేట వెళ్ళొచ్చినాము, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది చాలా. ఇప్పుడు ఓకే, మంచిగా అనిపించింది. మమ్మల్ని శివసాక్షి డైరెక్ట్ పంపిస్తారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. అంటే ఈ బోనాలు ఎన్ని బోనాలండి? మొత్తం 150 మంది బోనాలండి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో మా చైర్మన్ అయిన డాక్టర్ వెన్నెలక్క గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన మా చైర్మన్ మేడంకి, అలాగనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అంటే ఎవ్రీ ఇయర్ 150 బోనాలని ఉంటుందా, లేకపోతే ఇయర్ కి మారుస్తుందా? లేదండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అందరూ పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండాలని, ప్రతి ఒక్కరు మంచిగా బతకాలనేసి ఆ ఉద్దేశంతో ఈ ఇయర్ కాకుండా ప్రతి వచ్చే సంవత్సరం ఉన్న మా చైర్మన్ గారు అలాగే అతిథి అందరితోని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఎలా అనిపించాయి మీకు అరేంజ్మెంట్స్? అంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా? అవునండి, మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. చాలా బాగుంది. ఇక్కడ సిబ్బంది కానీ అందరూ మంచిగానే చూసుకుంటున్నారండి. చాలా బాగున్నాయి. మేము ప్రతి ఇయర్ వస్తాము, ఇక్కడనే ఉంటాము. ప్రతిసారి మంగళమ్మని దర్శించుకుంటాము.
అవునండి, ఎవ్రీ ఇయర్ మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడికి తీసుకున్నాం. మా మమ్మీ, మా మదర్ వాళ్ళు కూడా, మా అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వస్తారు. లాస్ట్ ఇయర్కి ఇయర్కి మీకు ఏమైనా తేడా అనిపించింది? ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. నమస్తే. మేము తెలంగాణ సంస్కృత సారథి తెలంగాణ నుంచి వరంగల్ జిల్లా నుంచి నేను రావడం జరిగింది. తెలంగాణ సంస్కృత సారథి వరంగల్ జిల్లా సింగర్ని. వెన్నెలక్క ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృత సారథిలో 32 జిల్లాల నుంచి 150 మంది కళాకారులతోటి ఈ యొక్క బోనాలు మహంకాళి జాతరకి తీసుకురావడం జరిగింది. అవును, అన్ని మట్టి బోనాలే. అమ్మకు నైవేద్యంతో పెరుగన్నంతో అమ్మకు తీసుకురావడం జరిగింది. గనగన గన గంటల్లో జమిడి కల మోతల్లో మా పల్లె గుండెల్లో కొలువు తీరినావు తల్లి, మా ఊరాల తల్లివి నీవే ఎల్లమ్మ మమ్మేలే జగన్మాతవే. పుట్టలోన పుట్టినవమ్మ ఎల్లమ్మ, మా పూజలు అందుకోవమ్మ అత్తలే, మా ఊరాల తల్లివి నీవే ఎల్లమ్మ మమ్మేలే జగన్మాతవే. పుట్టలోన పుట్టినవమ్మ ఎల్లమ్మ, మా పూజలు అందుకోవమ్మా, మా ఊరాల తల్లివి నీవే ఎల్లమ్మ మమ్మేలే జగన్మాతవే. మా ఊరాల తల్లివి నీవే ఎల్లమ్మ మమ్మేలే జగన్మాతవే. చాలా చాలా బాగుంది. మీ పాట వింటే నిజంగానే అమ్మవారు మన మధ్యనే ఉన్నారు అన్న ఫీల్ అయితే మాకు కూడా వస్తుంది. ఇన్ని బోనాలు ఒకేసారి మేమందరం కూడా చూడడం ఇది మా భాగ్యంగా కూడా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఏడు ఈ మహంకాళి జాతరకి మమ్మల్ని పిలిపించుకుంటుంది ఆ తల్లి. మేము రుణపడి ఉన్నాము. ఈ వెన్నెలక్క ఆధ్వర్యంలో మా తెలంగాణ సంస్కృత సారథిలో మేము అందరూ కళాకారుని బోనం ఎత్తుకొని రావడం అంటే ఎంత భాగ్యం మాకు. థ్యాంక్ యూ సో మచ్. అదే గోల్కొండ మొదలు పెట్టినప్పుడు అడిగినా, అమ్మా మా ప్రజలందరూ పరిశాన్ ఉన్నారు, నీ దయ వల్ల ఈ బోనాలు మా అక్కలు చెల్లెళ్ళు ఎత్తుకుంటారు, మంచి మొగడు దొరకాలి, మంచి మామ దొరకాలి అని అడుగుతారు. వర్షాలు కురిపి అన్నది కురిపి కృష్ణా గోదావరి నిండిపోయింది అక్కో. పొద్దున స్నానం చేయి, సాయంత్రం స్నానం చేయాము. ఏమి లేదు, అమ్మవారి దయ, మా అక్క చెల్లెళ్ళ దయ. ఏం కోరలేదు, ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలి. మా రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నాడు. ప్రభుత్వ భూములు కాజేస్తున్నారు దొంగలు, దాన్ని కూడా కాపాడుతున్నాడు. వచ్చే వారికి అందరికి 2 బెడ్రూమ్, అదేవిధంగా సింగిల్ బెడ్రూమ్. మంచి అందరికంటే ముఖ్యంగా నేను కోరేది అంటే మీ పిల్లలకు మంచి మొగుడు దొరకాలి, మంచి ఉద్యోగం రావాలి, అత్త మంచి కూడా చూసుకోవాలి, మామ చూసుకోవాలి అని కోరుతున్నాను. అన్నిటికంటే వర్షాలు పడ్డాయి, నేను చాలా సంతోషం. ఇది మీ దయనే, అమ్మవారి దయ. వర్ష దేవునికి చెప్పింది చేసిన సంకల్ప పూజలన్నీ చేశారమ్మా. మరి ఈరోజు రాత్రి 12 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. తర్వాత అమ్మవారికి మళ్ళీ నైవేద్యం ఎక్కించి ఒక 2 నిమిషాలు పల్లవంపు సేవ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ ఉదయకాలం మళ్ళీ 4 గంటల నుండి మొదటి బోనం ఎక్కించారు ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పొన్మ ప్రభాకర్ గారు. ఈరోజు విశేషం ఏమంటే దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ పుట్టి ఈ రోజుకు 100 సంవత్సరాలు సేవలో తరించింది. ఈ రోజుకు 100 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. ఇక ఈ రోజు నుండి 101 సంవత్సరంలో మేము అడుగు పెడుతున్నాం. ఈ విషయానికి ఈరోజు ఇక స్థానిక ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా వారిని మేము ఏకగ్రీవంగా ఇది 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారిని మేము దక్కన్ మానవ సేవా సమితి చైర్మన్గా ఎన్నుకున్నాం.
వారి సేవలో మరి వారు సేవ చేసిన వాళ్లకు, విఐపీస్కు, పెద్దవాళ్ళకి సేవ చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక మంచి మెమెంటో తయారు చేశాడు. వెండిది ప్రతిబింబం అమ్మవారిది పెట్టి చేశారు. సుమారు 12 లక్షలు ఖర్చు పెట్టినారు వారు దాని విషయమై. చాలామందికి ఆయన వచ్చిన వాళ్ళందరికీ ప్రజెంట్ చేస్తున్నారు. అది కాకుండా ఒకప్పుడు 250 సంవత్సరాల క్రితము ఈ యొక్క దేవాలయము పుట్టిన మేము సేవలో ఉండి 100 సంవత్సరాలు అంటే మా పూర్వులు దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ పుట్టింది. ఎందుకు పుట్టిందంటే ఆ రోజు బలులు ఇచ్చేవాళ్ళు, దున్నపోతులను, మేకలను, గొర్రెలను అలా బలి ఇచ్చేవాళ్ళు. ఆ రోజు షూరిటీ అప్పయ్య గారు వారి వంశ పరంపర ఉన్నటువంటి వాళ్ళు 11 మంది మిలిటరీలో పనిచేసేవాళ్ళు, ధోని బేరర్గా పనిచేసేవాళ్ళు. ఉజ్జయినిలో ఆ రోజు వాళ్ళు ఆ యొక్క క్యాంప్ ఉంది. ఆ క్యాంప్ ఉన్న టైంలో ఇక్కడ అదే సమయంలో ఇక్కడ గత్తర అంటారు, అలాగే ప్లేగు వ్యాధి, మసూచి, కలరా ఈ ప్రబలిల్లి ఉదయకాలము జ్వరం వస్తే సాయంత్రం కాలం చనిపోయేవాళ్ళు. ఇలా బుట్టలు బుట్టలుగా శవాల గుట్టలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా వాళ్ళు కన్నీర పరిమితమై అక్కడ ఉన్న మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని ఆలయంలో ఆ కడప దగ్గర వాళ్ళ అమ్మని వేడుకున్నారు. కన్నీటిగా ఆమెని అభిషేకం చేశారు. వాళ్ళు చేసి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసి, అమ్మ మిమ్మల్ని మా ఒక్క హైదరాబాద్లో ఈ చావులు ఆపే అందరిని చల్లగా చూస్తే మేము నిన్ను ప్రతిష్ఠించుకుంటామని చెప్పారు. అలా చెప్పి ఆ ప్రతిమ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకున్నారు. ఎప్పుడైతే ప్రతిష్ట జరిగిందో చావులన్నీ ఆగిపోయాయి. సూర్యుడు ఉదయం నుండి సూర్యుడు అస్తమయం వరకు ఒక్క చావు కూడా లేదు. అది అమ్మవారి యొక్క ప్రత్యేకత. మరి అక్కడ దున్నపోతులను కోసారు, ప్రాణానికి ప్రాణం బలి కదా, వాళ్లకు అమాయకులు వాళ్ళు. మరి ఆ విధంగా వాళ్ళు వామాచార పద్ధతిలో అమ్మవారిని ఆ విధంగా అభిషేకం చేశారు. మరి అలా చేసినప్పుడు మరి పెద్దలు అన్నారు, అయ్యా ఇది అమ్మవారు, ఆమె జగన్మాత, ఆమె హింస కోరదు. ఆర్య సమాజం దక్కన్ మానవ సేవా సమితి ప్రవేశించి పుట్టి ఈరోజు 100 సంవత్సరాలు అంటే వాళ్ళందరూ పెద్దలందరినీ కలుపుకొని, అయ్యా ఇది చేయొద్దు, అమ్మవారికి కూష్మాండ బలి. మరి గావు బట్టి ఆ రోజు మేకతో తల నరికేవాడు పోతురాజు వారు, పండ్లతో కొరికేవాడు. మరి ఈరోజు ఆనపకాయ అంటే సొరకాయని బలిగా ఇస్తున్నారు. పోతరాజు అమ్మవారి సోదరుడు ఆయన. మరి శ్రీ విద్యాపీఠం నుండి ఆ రోజు పెద్ద పెద్ద పీఠాధిపతులు వచ్చి ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఆ యొక్క శ్రీచక్ర ప్రతిష్ఠానం చేశారు. అందువల్ల అమ్మలో 3 అమ్మలు ఉంటారు. ఆమెలో పార్వతీ అమ్మవారు, శారదామాత, మహాలక్ష్మి మాత ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఆలయం కట్టేటప్పుడు మరి ఇక్కడ బావిలో మరి మాణిక్యాల అమ్మవారు దొరికారు. అలాగే మాతంగి అమ్మవారి దగ్గర రేపు స్వర్ణలత భవిష్యవాణి చెప్తుంది. పచ్చి కుండ మీద నిలబడి ఆమెకు ఆవశ్యం, ఆమెకే కూడా తెలియదు, ఆమె కన్యక, వివాహం చేసుకోకుండా అమ్మవారి సేవలో ఉంది. మరి ఈ విధంగా అమ్మవారి చరిత్ర చాలా ఘనంగా ఉంటుంది. నీవు ఏది కోరితే అది చిన్న కోరికనా పెద్ద కోరికనా కాదు. ఇంకో చిన్న విషయం, లైన్లో చూస్తూ చిన్న బిడ్డలను తీసుకొస్తారు. వాళ్ళ సంతానం కలగకపోతే అమ్మని మొక్కకుంటే సంతానం అవుతుంది. సంతానం వస్తే ఆ పిల్లలను తెచ్చి అమ్మకు చూపిస్తారు. ఇది ఆనవాయితీ. కాబట్టి ఇవన్నీ అమ్మ మహిమలు ఎన్నో ఉన్నాయి. మరి అమ్మ దయలో బతికే వాళ్ళందరూ కూడా, నేను 40 సంవత్సరాలు నా సేవ ఇప్పటికి. నేను చిన్నప్పుడు 11 సంవత్సరాల సంది అమ్మ సేవలో ఉన్నాను. ఇది చరిత్ర తల్లి. మీరందరూ బాగుండాలా. మీ ప్రేక్షకులు ఎవరైతే ఈ వీక్షణ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ చల్లగా ఉండాలి. వారి కోరికలన్నీ అమ్మవారు తీర్చగలదని నమ్మకంతో చెప్పి వారు ఎల్లప్పుడూ అమ్మతోని నడవాలని ప్రార్థిస్తున్నారు. జై బలో ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. భక్తి, సంస్కృతి, సాంప్రదాయం ఈ మూడింటి కలయికే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క లష్కర్ బోనాలు. డప్పుల చప్పుళ్ళు, తోతురాజుల విన్యాసాలు, శివశక్తుల నృత్యాలు, రంగురంగుల తొట్టెలతో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ లష్కర్ బోనాలలో అమ్మవారి ఆశీస్సులను మనందరం కూడా పొంది ఎంతో ఆనందదాయకమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్ తరపున బోనాల శుభాకాంక్షలు.